నా సాక్ష్యం చెప్పాలంటే కనీసం గంటన్నర పట్టింది. నేను ప్రభు నెలకు మునుపు బ్రదర్ చూసి వచ్చినాడు. అనేకమైన శరీర సంబంధ కార్యాల్లో మొట్టమొదటిగా నేను కొట్లాట, గొడవలు, తగాదులు వీటిల్లోనే ఎక్కువగా ఉండేవాడిని ప్రభు నెలకు ముందు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మా అన్నయ్య సినిమా వాడు ఇక్కడ పనులకు వచ్చిన పత్తి మిల్లు పనులకి వెళ్తానికి, అంటే దాదాపు 32 సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చి ఆయన నా పరిస్థితి మొత్తం చూసి, అబ్బాయి నీ ఉన్న పరిస్థితి చాలా కఠినంగా ఉంది, నువ్వు పలానా చర్చికి రమ్మని చెప్పలేదు కానీ ప్రార్థనకి వెళ్ళు అని చెప్పినాడు. నేను అన్నాను, నేను ప్రభువుని ఈ కొట్లాట్లు ఎన్ని ఎరక మునుపు నేను చిన్నతనంలోనే 1977 తుఫాను వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల పాటు చర్చికి వెళ్ళేవాడిని చిన్నప్పుడు. ఇంకా ఆయన చెప్పినప్పుడు నేను అన్నాను, నేను చర్చికి రాను, మందిరానికి రాను, నేను ధర్మశాస్త్రము చిన్నప్పుడే నెరవేర్చాను అన్నాను. అయితే అన్నాడు, నువ్వు ఉన్న పరిస్థితులను బట్టి చర్చికి రావాలి అబ్బాయి అన్నాడు. నీకు అపాయం వచ్చింది, ఎప్పుడు జరిగిందో నీకు తెలియదు, నువ్వు ఎట్లా పోతావు నీకు అర్థం కాదంటే, నాకు అపాయం రావడం ఏంది, నన్ను ఎవరన్నా కొడతాయింది అని లెక్క లేకుండా మా అన్నయ్యతో మాట్లాడాను. అయితే ఆయన ఎక్కువ వర్షంతో మా ఇంటికి వచ్చేవాడు. ఆయన ఎత్తుకుండా సొంత ఇల్లు ఇక్కడ లేదు. కొన్నాళ్ళ తర్వాత అన్నాడు, సరే నువ్వు రాకపోతే నీ భార్య నీ పిల్లల్ని చర్చికి పంపించన్నాడు. ఎందుకు వాళ్ళు పోతే నాకేమొచ్చిందంటే, వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తారు, నీకు భద్రత ఉండిద్ది అని అంటే, అప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. నేను అన్నాను, ఇప్పుడు అప్పుడు నా వయసు ఎంతంటే 26 సంవత్సరాలు. నేను యవనస్తుడిని, మంచి వృద్ధాత్మలో చర్చికి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, కానీ ఇప్పుడు ప్రార్థనకి వెళ్తామైంది. నాకు చాలా ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. ఇవన్నీ నేను చేయాలంటే ఆయన పదే పదే నా కాడికి వచ్చేవాడు. ఒకరోజు నేను అన్నాను, చర్చి గంట పోతారు అని అడిగాను మా భార్యని. అప్పుడు మా పిల్లలకి, అమ్మాయికి 6 సంవత్సరాలు, అబ్బాయికి ఒక 4 సంవత్సరాలు ఉంటాయి. సరే వాళ్ళు పోతామన్నారు. చర్చికి వాళ్ళు లేరు. ఈ సమయం అంతా చెప్పడానికి వీలు పడదు, కానీ కొంచెం ముగిస్తాను. నేను వారమనసు పొందిన వాక్యం, మా ఊరి చర్చిలో పడగొట్టి కొత్త చర్చి కట్టేటప్పుడు ఒక లైబ్రరీలో మళ్ళీ ప్రార్థన పెట్టేవాళ్ళు. ప్రార్థన పెడితే అక్కడ ఈ చర్చిలో సామాన్ మొత్తం ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టారు. ఒకసారి నాతో పాటు 4 కలిసి ఆ లైబ్రరీలోకి వెళ్ళాం. వెళ్తే వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు నాతో పరిస్థితులు తీసుకున్నారు. నేనైతే బైబిల్ అంతది చిన్న అట్ట పెట్టా. అట్ట మీద గోల్డ్ స్పాట్ కలర్ ఉండిద్ది, తెల్లక్షరాలతో వాక్యం ఉండిద్ది. ఏ వాక్యం అంటే కీర్తన గ్రంథము 50:15 వచనంలో, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరబెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహింపరచేదవు అనే వాక్యము. అది నేను అప్పుడు తీసుకొస్తాం తప్పని నాకేం తెలియదు. దాన్ని కూడా భద్రంగా ఊరు పెట్టలేదు, కిందే పడేసి దాని నిండా దోగొట్టుకుంది. దాన్ని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి, మామూలుగా మాది ఇప్పుడు చిన్న ఇల్లు, నెట్టాడిల్లు, పూరిల్లు, ఆ నెట్టాడికి ఒక చేతితో కొట్టాను. ఆ వాక్యము నేను ప్రతి సమయంలో ఉదయము సాయంకాలం ఆ వాక్యమే బైబిల్ వరకు ఉండేది. కానీ నా బైబిల్ మా చిన్నమ్మకి ఇచ్చేసిన ప్రార్థనకి వెళ్తాను కాబట్టి, ఇంకా ఆయన వచ్చి బైబిల్ కొనమని చెప్పాడు. నాకు బైబిల్ వద్దన్నాను. సరే ఎట్టయితే ఒప్పింపు చేసేప్పుడు తిమోతి గారు ఏమి పనులు ఉండి ఆయన వరకట్లో సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన కాడికి వెళ్ళి బైబిల్ కొనుక్కొస్తామని ఆయన తెచ్చాడు. అప్పుడు నాకు 10 రూపాయల బైబిల్ కొనుక్కోమంటే బలంతా నాకు ఇష్టం లేకుండా 50 రూపాయలు ఇస్తే వాళ్ళు కొనుక్కొచ్చారు బైబిల్. ఆయన నేను చదవలేదు. ఈ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు చిన్నతనంలో నేను చేసిన భక్తి, నేను చేసిన ప్రార్థన 13 సంవత్సరాల కాలము చర్చికి వెళ్ళేవాడు ఒక్కడే. ఆ దినాల్లోనే మారు మనసు పొంది బాప్తిజం ఇవ్వమంటే మా అమ్మ మా నాన్న అంటే వాళ్ళకి కొంచెం భయం. పాస్టర్లో మీ అమ్మ మీ నాన్నకి బాప్తిజం ఎత్తి ఊరుకోనని నాకు వాళ్ళు ఇవ్వలేదు. అయితే దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఆపదలో ఉండాలనే మాట దేవుడు నాతో స్పష్టంగా ఈ భావం చదివితే నా జీవితం అంతా గుర్తొచ్చి మందిరానికి వచ్చినప్పుడు వేరే వ్యక్తి మన ఊరిపోయినాడు, మరో వ్యక్తి నాకు మరి అలవాటు అయినాడు. అప్పుడు చర్చి ఈ మందిరం లేదు,
అక్కడ పూరిల్లు. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత సత్యానంద గారు అప్పుడు సేవకుడు ఆయన చెప్పే వాక్యాన్ని బట్టి, నేను తీసుకున్న వాక్యము ఇవన్నీ బట్టి నేను పాపినని, నేను దుర్మార్గం ప్రవర్తించాలని, మరణిస్తే నరకమని గుర్తిరిగి ఆ వాక్యం ద్వారా మారుమనసు పొంది 2000 మరి నేను మారుమనసు పొందింది 2019లో అనుకుంటాను. మరి బాప్తిసం 2020. మరి అప్పటి నుంచి ప్రభువారు నాకు ఇచ్చిన వాగ్దానం, బాప్తిసంలో వాగ్దానము, గాలి వాన చేత ఆదరణ లేక కొట్టబడుతున్నవాడ నీలముతో నీలాంజనతో నీ కోట గమ్ములు కడతాను, మాణిక్యముతో నీ గుమ్మలు ఏర్పరుస్తాను, ప్రతిష్టమైన రత్నంతో నీకు సరిహద్దును ఏర్పరుస్తాను, నీ పిల్లలను చూస్తావు, నీవు యెహోవా చేత ఉపదేశం అందుతారు నీ పిల్లలు, నీవు భయపడక్కర్లేదు, భీతి నీకు దూరమైంది, నీకు విరుద్ధముగా గుంపు కూడిన వారు నా వల్ల కాదు, నీకు విరుద్ధముగా ఏ ఆయుధము వర్ధిల్లదని ప్రభు ఇచ్చిన వాగ్దానం. ఇప్పటి వరకు నా జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్ని చెప్పాలంటే చాలా సమయం అయింది. ఈ కొద్ది సాక్ష్యం ప్రభు దీవించిన గాక.